పోయిన వారం ఏం చెప్పాను చెప్పండి. పోయిన వారం చెప్పిందేంటి? హల్లెలూయా. ఏం చెప్పాం పోయిన వారం? నోవహు వాడు గురించి చెప్పామా? వాడు గురించి చెప్పామా? వాడు గురించి ఇంకా దేని గురించి అయినా ఏమన్నారు చెప్పండి? పోయిన వారం ఏమన్నారు? చదవండి. ఏం చదవాలి? కొంచెం సౌండ్ లైట్గా పెట్టి లైట్గా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబాటు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఎన్నోనటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయేను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపము చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవశులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. మనకు నోవహు వాడ గురించి మనం గత వారం తెలుసుకున్నాము. జలప్రళయం
వచ్చినప్పుడు ఆయన విశ్వాసం ఎలా బయటపడిందనే విషయాన్ని చూసాం మనం. ఈరోజు కూడా దానికి సంబంధించిన మరికొన్ని విషయాలు గమనించాలి మీరు. నోవహు ఓడ ఎంత పొడవు ఉంది? ఎంత పొడవు ఉంది నోవహు ఓడ? ఇస్సాకు దగ్గర ఆపేవు కదమ్మా, ఇస్సాకు దగ్గర నుంచి చదువు. ఇస్సాకు దగ్గర నుంచి చదువు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి సారయ్యు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించేదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమునకు జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు నా వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను ఇస్సాకు వలననైనది ఏ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. చూడండి అందరిటి ఒకసారి. వారు ఆ వాగ్దాన ఫలము పొందకపోయినా, ఉందా మాట? వారు ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినా దూరము నుంచి చూసి వందనము చేసి, చూడండి ఇటు, వాగ్దాన ఫలము పొందకపోయినా అనుందా? ఉందా లేదా? పొందకపోయినా అంటే ఏంటి అర్థం? పొందారా పొందలేదా? వాగ్దాన ఫలం పొందారనా పొందలేదనా? పొందకపోయినా అంటే అర్థం ఏంటి? పొందారా పొందలేదా? పొందారా పొందలేదా? పొందకపోయినా అనుందా? పొందినా అనుందా? మరి పొందారు అంటారేంటి? పొందకపోయినా అంటే అర్థం ఏంటి? పొందలేదు. చూసారా, వాళ్ళు వాగ్దాన ఫలం ఏమీ పొందలేదు. అంటే విశ్వాసం ద్వారా
పొందేవి ఉంటాయి, పోగొట్టుకునేవి ఉంటాయి. మీరు తప్పక మాట్లాడాలి. చెప్పండి. విశ్వాసం ద్వారా పొందేవి ఉంటాయి, చెప్పండి. పోగొట్టుకునేవి ఉంటాయి. తెలుసా మీకు? హల్లెలూయా అని చెప్పండి. మీకు తెలుసా తెలీదా? పొందారా వాగ్దాన ఫలము వారు? అందరూ పొందారా? అందరూ పొందలేదు, పోగొట్టుకున్నారు. విశ్వాసము అంటే క్రియలు ఉంటే ఉంది అని అర్థం. ఏంటి ఆ క్రియలు? ఏం పోగొట్టుకున్నారు? అంజూరపు చెట్టులు ఫలించకపోయినా, చెప్పండి. శాలలో పశువులు, బైబిల్లో తలకాయ పెట్టని రోజు, అప్పుడు మీకు బుర్రలోకి అయ్యి కంట్లో నుంచి తలకాయలోకి వెళ్తాయి. చదవండి రోజు, అప్పుడు అర్థం అవుతుంది. ఏమన్నాడ్రా భక్తుడు? అంజూరాలు ఫలించకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నా దేవుణ్ణి నేను వదలను అన్నాడు. అది విశ్వాసంలో ఉన్నటువంటి మరో యాంగిల్. మీ అందరికీ నేనేం చెప్పాను? విశ్వాసంలో చాలా కోణాలు ఉంటాయి అన్నానా లేదా? అన్నానా? చెప్పానా? విశ్వాసంలో చాలా కోణాలు ఉంటాయి అన్నానా? వజ్రాన్ని చూసారా అన్నాను. అప్పుడు చెప్పాను మీ అందరికి, విశ్వాసంలో ఎన్నెన్నో యాంగిల్స్ ఉంటాయి. అన్నిటినీ కలుపుకుంటేనే ఏమర్థమవుతుంది అన్నాను? విశ్వాసం అనేది అర్థమవుతుందని చెప్పాను. అన్నిటినీ కలగలిపితే అర్థమవుతుంది. ఒక్కొక్క కోణం, ఒక్కొక్క యాంగిల్, ఒక్కొక్క ఫేస్ అన్నీ కలపాలి. అప్పుడు నీలో విశ్వాసం ఉందా లేదా తేలిపోద్ది. భక్తులందరిలో ఉన్నటువంటి విశ్వాసం అంతటినీ కూడా మనం తీసుకోవాలి అన్నాను. ఆ యాంగిల్లో ఈరోజు నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. వారందరూ వాగ్దాన ఫలము పొందారా పొందలేదా? పొందలేదా? అయినా సరే విశ్వాసం గలవారే చనిపోయారా లేదా? చనిపోయారా? మీకుంటుందా విశ్వాసం? పొందకపోతే? ఉండకపోతే కుదరదు, ఉండాలి. హేబేలు బలి అర్పించాడా? చచ్చిపోయాడా? ఏమైనా లాభం వచ్చిందా ఆయనకి? అయినా ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడనే మాట ఉందా? పొందాడా ఏమైనా? దేవుడి దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయుననియు నమ్మవలెనని పైన ఉందా లేదా? అది వెతికి చదవాలి కదా. నేను ఉందా లేదా అన్నప్పుడు చదవండి. హెబ్రీ 11లోనే. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలం అనుభవించలేదని అక్కడ చదివారు, కానీ పైన ఉంది 11లో, దేవుడి దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయననియు అని ఉందా? పైన ఉంటుంది, ఎతకండి.
ఉమ్, ఉమ్. మళ్ళీ చదువు, మైక్లో చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుడి దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని. ఇక్కడ ఫలం దయచేస్తాడని ఉందా లేదా? మొదట మీరు ఫా అంటాం మానేయాలి. ఏంటది? ఫా కాదు, ఫా అనండి. మనోళ్ళు ఫలం అంటున్నారు, ఫా అనకూడదు. ఎందుకంటే ఫా అనే పదం తెలుగులో ఉందా? పాఫా అంటారా? పాఫా బాబా అంటారా? పాఫా అంటారా? మరి ఫా ఫలించడం అంటారేంటి? ఫలం అనేది తప్పు. ఫా అనాలి. ఏమనాలి? ఫా. ఇంగ్లీష్లో ఎఫ్ను బట్టి తెలుగులో ఫా మీద ఇన్ఫ్లుయెన్స్ పడింది. కాబట్టి మీరు ఫా అని చదవాలి. మీరు ఎప్పుడైనా పాటలు పాడేటప్పుడు కూడా ఫలించదని అనాలి తప్ప ఫలించదని అనకూడదు. హల్లెలూయా. ఫలం దయచేస్తాడన్నాడు అనలేదా? మరి కింద ఫలం పొందకపోయినా అని ఎందుకు ఉంది? ఫలం వస్తుందా రాదా? దేవుణ్ణి వెతికేవాడికి ఫలం అనేది వస్తుంది అని నమ్మాలి. నువ్వు ఎందుకు వెతికినా కానీ అందుకు తగిన ఫలం దేవుడు ఇస్తాడు. అబ్రహాము గురించి అంటారా, మోషే గురించి అంటారా, ఇస్సాకు గురించి అంటారా, యాకోబు, వీరందరికీ కూడా దేవుడు వాగ్దాన దేశం ఇస్తాడు అని, వాళ్ళ సొంత దేశాన్ని వదిలేసి దేవుడి కోసం బంధువులని, తండ్రి ఇంటిని, తమకు కలిగిన యావత్తును వదిలి దేవుడు చెప్పినటువంటి దేశం కోసం వారు వచ్చేసారు. కానీ వారు వాగ్దాన ఫలము పొందలేదు అని ఉంది. స్వదేశాన్ని వదిలిపెట్టిన, సొంత ఇంటిని వదిలిపెట్టిన వారు దేనికోసం వదిలిపెట్టారంటే చూపించే దేశం కోసం, దేవుడు చూపించే దేశం కోసం వారు తమకున్నటువంటి దేశాన్ని వదిలిపెట్టారు. కానీ వారు బ్రతికున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ ఫలము పొందారా? పొందలేదు. ఫలము పొందాలి అనేదే కదా విశ్వాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఫలము పొందకుండానే చచ్చిపోతే మరి విశ్వాసం ఫలించినట్లు ఎలా అవుతుంది? అబ్రహామా, నీ దేశాన్ని వదిలిరా అంటే వస్తే నాకేంటి? దేవుడు అంటాడు, ఒక దేశాన్నే నీకు నేను ఇవ్వబోతున్నానని. కానీ మొదట నువ్వు వదిలిపెట్టాలి అన్నాడు. మరి మనమేమంటాం? వదిలిపెడతాను కానీ
మొదట నువ్వు చూపించడానికి ఆ దేశం లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించాలి? వారికి విశ్వాసం ఉంది అనడానికి రుజువు ఏంటంటే, వారు లేనటువంటి, ఎప్పటికీ కళ్ళ ముందు లేని ఆ దేశాన్ని పొందడానికి తమకున్నటువంటి దేశాన్ని వదులుకున్నారు. దాన్ని క్రియ అంటారు. ఏమంటారు చెప్పండి అందరూ? చూస్తున్నారు ఇటు? క్రియలు అనేవి కనపడాలి బాహాటముగా. వారు ఏం ఫలము పొందారు? దేనికోసం విశ్వాసులుగా మారారు? హల్లెలూయా, హల్లెలూయా. అది తీసుకోండి ఆడి చేతిలో నుంచి, తెంగరోళ్ళారని. ఆడి చేతులు అది పెట్టి మీరేం చేస్తారు? హల్లెలూయా. ఏమండి? దేవుడు ఫలము దయచేస్తాడు అనేటటువంటి నిరీక్షణతో రావాలి. కానీ దేవుడు ఫలము దయచేశాడా? దయచేయలేదు. అయినా సరే వారు చచ్చిపోయేటప్పుడు విశ్వాసం కలిగి చచ్చిపోయారా? విశ్వాసం లేకుండా చచ్చిపోయారా? ఆ కింద ఉంటుంది ఆ అధ్యాయంలో. ఏమనంటే, మరికొందరు విడుదల పొందనొల్లక మరి శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు యాతన పెట్టబడిరి. ఆ కింద ఉంటుంది. పునరుద్ధానము పొందగోరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక ఏమయ్యారంట? మరి విశ్వాసం ఉన్నందుకు ఇదేంటి, ఇది వచ్చిందేంటి? అదొకటి. కింద ఉంటది, కొందరు రంపాలతో కోయబడిరి. ఉందా? మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను ఖైదీయు అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీద, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణములు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలములను అనుభవింపలేదు. వారు వాగ్దాన ఫలము మళ్ళీ వచ్చిందా రాలేదా? పైన మీరేది చదివారో వారందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను అనే మాట చదివారా? పైన మళ్ళీ చదవడానికి ఇబ్బందా?
పైన వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారే మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్న రెండు చోట్ల మీరు దాన్ని కనుగొన్నారా? వచనాలు చెప్పండి. 13:40. ఎన్ని వచనాలు తేడా ఉంది? చంపి పడేస్తా, కదలొద్దు. ఎన్ని వచనాలు తేడా ఉంది? పైన చెప్పాడు, మళ్ళీ కింద. ఆ రెండు కూడా చదవండి, స్పష్టంగా చదవండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అది ఎన్నో వాక్యం? 13. వాగ్దాన ఫలము పొందకపోయినా అన్నారు. తర్వాత వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపకలేదు. వాగ్దాన మళ్ళీ నువ్వేం చదివావు? ఫా అన్నావు నువ్వు. వాగ్దాన ఫలం అంట. ఏంటి? మరీ అంత నైస్ వద్దు మనకి. ఆ కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు కోడిని తోలుతుందంట ఒక ఆవిడ. శ్రో అంటుంది. వెళ్తుంది అది. ఆయన చెప్తున్నాడు పాస్టర్ గారు, శ్రో. నాకు ఫోన్ చేస్తారు కువైట్ వాళ్ళు, వందనాలు పాస్టర్ గారు అంటారు వాళ్ళు. శ్రో అంటే వెళ్ళొద్దా కోడి? ఏమనాలి? శ్రో అనాలి. నేను గట్టిగా అనలా, శ్రో అంట. శ్రో అంట. మరి అంత నైస్గా మీరు ఉండమాగండి. ఝాన్సీ శాంతం, ప్రశాంతం, నెమ్మది కలిగి ఉండు. నువ్వు నెమ్మదిగా ఉండు, వాడు నెమ్మదిగా వింటాడు. వాడిని ఇటు చూడండి, అందరు చూడండి. ఎటు తిరుగు, వదిలేమన్నాను. అడుజోలు వదిలే నువ్వు. హల్లెలూయా. 2 వచనాలు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ ఒక తాడు పట్టుకుంటారా? అక్కడ ఒక తాడు పట్టుకుంటారు. ఇక్కడ కొంతమంది పట్టుకుంటారు, అక్కడ కొంతమంది పట్టుకుంటారు. దారం రా, లైన్ చక్కగా రావడానికి పట్టుకుంటారు. పట్టుకోరా? అవునా? అవునా? ఇక్కడ ఒక పాయింట్ దగ్గర, అక్కడ ఒక పాయింట్ దగ్గర మీరు నిలబడి పట్టుకుంటారు దారం. దేనికి? పునాదులు వేసారు అనుకుందాం. ఇక్కడ పునాదులు వేసేటప్పుడు లైన్ కరెక్ట్గా రావాలంటే వరుస ఏం చేస్తారు? ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఒకటి నిలబడతాడు, అక్కడ ఒకటి నిలబడి తాడు పట్టుకుంటారు కదా. దాన్ని స్కేల్ అంటారు. ఏమంటారు? స్కేల్ అంటారు. అంటే 13వ వచనం ఇక్కడ ఉంది. ఎక్కడ 13వ వచనం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఒకటి పట్టుకుని ఉన్నాడు దారం. 40వ వచనం అక్కడ ఉంది, అక్కడ ఒకటి దారం పట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ సరే. అంటే పౌలు గారు ఈ రెండిటి మధ్య, ఈ 2 పాయింట్ల మధ్య ఆ కొలత ఉంది. అటు వెళ్ళకూడదు, ఇటు రాకూడదు. సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక పాయింట్ చుట్టూ తిరుగుతుంటది. దేని చుట్టూ అమ్మ చెప్పండి?
అసలు మీకు నేను ఈ అధ్యాయాన్ని అంతటినీ కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఆయన ఈ అధ్యాయాన్ని అంతటినీ కూడా అర్థమయ్యేలా చెప్పడానికి 2 వచనాలు, ఒకే వచనాన్ని 2 చోట్ల చెప్పాడు. వాగ్దాన ఫలము పొందలేదు. హల్లెలూయా. ఎప్పుడైనా గోడ మీద పేర్లు రాసేవాడిని చూసారా మీరు? అడు గీతలు కొడతాడా కొట్టడా, పైన కింద? ఆ గీతల మధ్యలోనే ఏమి రావాలి? అక్షరాలు రావాలి. వాడు గీత కొట్టుకోకపోతే తిన్నగా వస్తాయా? స్కేల్ అంటారు దాన్ని. అట్లాగే ప్రసంగం కూడా ఒక పాయింట్ చుట్టూ తిరగాలి. దేని చుట్టూ? ఫస్ట్ మార్క్ చేసుకుంటారు. మార్క్ పెన్సిల్తో మార్క్ చేసుకుంటారు. మేకులు కొట్టాలన్నా చేసుకుంటారా? మీరు పెన్సిల్తో స్కేల్ పెన్సిల్ యూజ్ చేసి ఏం చేస్తారు? మార్జిన్స్ కొట్టుకుంటారా? మీకు కింద మళ్ళీ రూల్స్ బుక్స్ ఉంటాయి. అంటే ఒకే క్రమ వరుసలో అక్షరాలు రాయడానికి మీకు అవి తోడ్పడతాయి. అవునా? అచ్చం అట్లాగే హద్దులు దాటకుండా, లైన్ క్రాస్ అవ్వకుండా రాయడానికైనా వేరే ఏ పని చేయడానికైనా గీతలు ఎలా వాడామో అట్లాగే ప్రసంగానికి కూడా ఓ పాయింట్ ఉంటుంది, ఒక అంశం ఉంటుంది. దాని చుట్టూనే తిరగాలి. హల్లెలూయా చెప్పండి. అస్థి పంజరం అనండి. ఉందా మీకు? అస్థి పంజరం మీ అందరికీ ఉందా? అస్థి పంజరమును అంటుకొని ఏముంటాయి? మాంసము, అవయవాలు అన్నీ ఉంటాయి. అస్థి పంజరం లేకపోతే నిలబడతాయి అవయవాలు? మాంసం ఉంటుందా? మీ అందరికి అర్థమైందా? అచ్చం అట్లాగే ఒక ప్రసంగానికి, ఒక సబ్జెక్ట్కి అస్థి పంజరం లాంటిది ఒక పాయింట్. దాన్ని పట్టుకొని మీరు వినాలి, దాన్ని పట్టుకొని చెప్పేవాడు చెప్పాలి. అది అర్థం చేసుకోవాల్సింది మీరు. దాని చుట్టూ తిరగాలి అంశం. ఎందుకు చెప్పారు ఇదంటే పౌలు గారు అలాగే ఈ అధ్యాయం అంతా రాశారు. విశ్వాసం అంటే పొందకపోవచ్చు కూడా. అసలు విశ్వాసం అనేది పొందుకోవడానికి రాసింది కాదు, పోగొట్టుకోవడానికి రాసింది. ఇక్కడ ఏమేమి పోగొట్టుకుంటారో అవన్నీ కూడా ఎన్నో వందల రెట్లు మీకు పరలోకంలో లభిస్తాయి. ఇక్కడ మీకు ఏమీ కనబడవు, ఇక్కడ మీకు ఏమీ దొరకవు. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని ఉందా లేదా? ఉందా లేదా? ఎవరికి రా ఈ లోకం యోగ్యమైంది కానిది? ఎవరికి? గొర్రె చర్మము, అదిగో మేక చర్మము కప్పుకొని దరిద్రులై శ్రమలు పడి హింసనుంది అడవులలోను, కొండలలోను, స్వరంగములలోను, గుహలలోను తిరుగులాడుచు సంచరించిరి. యోగ్యమైనదా అలాంటి బ్రతుకు? యోగ్యమైనదా? హల్లెలూయా. అట్లాగా ఇప్పుడు మీరు చదివినవన్నీ ఎవరికైతే సంభవిస్తాయో వారు ఈ లోకములో ఆనందంగా ఉంటారా? బాధపడుతూ ఉంటారా? యోగ్యమైనదా అలాంటి వారికి ఈ లోకము? యోగ్యమైనది కాదు. అంటే ఇప్పటిదాకా విశ్వాసం అంటే ఏంటో అర్థం కాకపోయి ఉండవచ్చు. అర్థం చేసుకోండి. దేవుడి దగ్గరకు వచ్చేవాడికి దేవుడు ఫలము దయచేస్తాడనేది నిజమే. కాకపోతే మీరేం అర్థం చేసుకోవాలి? మరి గొర్రె చర్మం, మేక చర్మాన్ని కప్పుకొని స్వరంగాలలో, గుహలలో, కొండల్లో ఉన్నారేంటి? ఉండకూడదు కదా? అవునా?
జాగ్రత్తగా మీరు ఆలకించాలి. అట్టి వారికి ఈ లోకము ఏంటి? యోగ్యమైనది కాదా? ఇప్పుడు చెప్తా చూడండి. సూట్ వేసుకున్నారు. ఏంటి చెప్పట్లా? సూట్ వేసుకున్నారు. 4 ఉంగరాలు. ఎన్ని? 4 ఉంగరాలు సూట్ వేసుకున్నాడు. యోగ్యమైనదా కాదా? బాగా వింటున్నారా? వినండి, నా వైపు చూడండి. ఇక బాగా వినాలి. పట్టు చీర అనండి. 15,000. ఎంత? 15,000 రూపాయల పట్టు చీర ఉంది. 5,000 రూపాయల పట్టు చీర ఉంది. గొలుసులు ఏంటి? చంపి పడేస్తా. మెల్లో గొలుసులు అనండి. నల్లపూసల దండ కాదు. ఏంటది? ఖరీదైనటువంటి ముత్యాల హారం, గోల్డ్ రింగులు, ముక్కు పుడకలు, వడ్డాణాలు. చెప్పండి ఇంకేమున్నాయి? పాపిడి బిళ్ళలు, పీచు మిఠాయిలు, రైలు పట్టాలు. ఏంటి? గాజు పురుగులు. ఇంకా రింగులు, ఇయర్ రింగులు వేసుకుంటారా? వేసుకున్నారు అనుకుందాం. చూసారా? అలాంటి వారికి ఈ లోకం యోగ్యమైనదా కాదా? యోగ్యమైనదేనా? విన్నారా బాగా? గొర్రె చర్మం, మేక చర్మం కప్పుకున్న వాళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదండి. ఖైదును అంటే జైల్లో ఉండడం, హింసను అనుభవించడం, కొరడాలతో కొట్టబడ్డం, రంపాలతో కోయబడ్డం, రాళ్లతో కొట్టబడ్డం, ఇట్లాంటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మరి దానికి ఉల్టాగా బ్రతికే వాళ్ళకి ఈ లోకం ఎట్లాంటిది? ఎవరు వాళ్ళు? ఏం చెప్పాను నేను? పట్టు చీరలు చెప్పండి, నెక్లెస్లు, వడ్డానాలు, కాళ్ళకు పట్టీలు, రైలు పట్టాలు, చేతులకు గాజులు, గాజు పురుగులు. చెప్పండి ఇంకేంటి? చేతికి ఉంగరాలు, చేతికి ఉంగరాలు. ఇవన్నీ పెట్టుకునే వాళ్ళకి ఈ లోకం ఏంటి? యోగ్యమైనది. వారికి పరలోకము యోగ్యమైనది కాదు. ఇక్కడ గోనె పట్టాలు వేసుకున్నవారు, ఇక్కడ ఖైదును అనుభవించిన వారు, ఇక్కడ రంపాలతో కోయబడిన వారికి ఆ లోకము యోగ్యమైనది. ఏ లోకము? పరలోకము. ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకము ఎవరికి యోగ్యమైనది? నేను ఇందాక చెప్పాను కదా, ఈ సోకులన్నీ చేసుకునే వారికి ఈ లోకం యోగ్యమైనది. పరలోకము వారికి దక్కదు. మీ అందరికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైంది అంటున్నారు. మీరు నా వైపు చూస్తూ వినాలి. లాభమా నష్టమా విశ్వాసం? తెలుసా మీకు? లాభమా నష్టమా? లాభం కాదు, నువ్వు అన్ని రివర్స్లో చెప్తున్నావు. లాభమా నష్టమా చెప్పండి. ఏంటి వేసేయమంటే వేసేస్తారా? రింగులు, నెక్లెస్లు వేసేయమంటే ఎలా చూస్తారు? చైన్లు కొట్టేసేవాడిని చూసినట్టు చూస్తారు. దేవుడు కోసం నష్టపోవడము విశ్వాసము. హల్లెలూయా చెప్పండి. రోగాలు రావా? రోగాలు రావా? రాకూడదుగా మరి. అయినా ఏమవుతాయి? ఎవరు నాయన మీరు? అసలు మీకు వాక్యం చెప్పడం ఎంత కష్టం తెలుసా అండి? అసలు ఇటు కదులుతారు, అటు కదులుతారు. తల్లి పిల్ల హాస్పిటల్ లాగా ఉంది ఇది.
చెప్పండి హల్లెలూయా. కుదురు కూర్చోండమ్మా. మిమ్మల్ని చూసి నేను వాక్యం చెప్పాలంటే నా మైండ్ అట్ట వెళ్ళాలి. అసలు అట్ట వెళ్ళని ఇట్లా లాగేస్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ఆసనం వేస్తున్నాడు. మీరు అందరూ సర్కస్ చూసినట్టు చదువుతున్నారు. ఇటు చూడండి. ఇది ఆవశ్యకమైనటువంటి పాఠం. విశ్వాసం ద్వారా కష్టాలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితంలో వచ్చేదయ్యే నెక్స్ట్ అవన్నీ మీకు వస్తాయి. అగ్ని వంటి శ్రమలు వస్తాయి. విశ్వాసములో నిలబడతారా నిలబడరా అనేదే ఇక్కడ పాయింట్. అప్పుడు విశ్వాసం ఉంటే రుజువైనట్టు. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటి? రుజువులు ఉండాలన్నానా, క్రియలు ఉండాలన్నానా, అవే రుజువులు, సాక్ష్యాలు, ముద్రలు అన్నానా? నాకుంది అంటే అవడం నమ్మడు. ఇట్లాగా దేవుడి కోసం నువ్వు గొర్రె చర్మం, మేక చర్మం కప్పుకొని స్వరంగాలలో, గుహలలో, అడవులలో ఉంటూ రంపాలతో కోయబడుతూ రాళ్లతో కొట్టబడిన తర్వాత కూడా విశ్వాసం ఉంటే అదే రుజువు నీకు విశ్వాసం ఉందని అనడానికి. అప్పటిదాకా నీకు విశ్వాసం ఉందని నువ్వు చెప్పుకున్నంత మాత్రం అది చెల్లదనేది చెప్తున్నా. హల్లెలూయా చెప్పండి అందరూ సరే. హల్లెలూయా. ఆ రోజున నువ్వు పరలోకం వెళ్ళిపోయినట్లే. ఎక్కడికి చెప్పండి? ఎప్పుడు? మేఘచర్మంకి వెళ్ళిపోమాకు. వాళ్ళ మేఘచర్మం పెద్ద వాళ్ళదమ్మ అది. ఇప్పుడున్నాయి అవి. వాళ్ళు అప్పుడు అలా బతికారు. అవునవును, మీరు కూడా వెళ్ళాలి మరి అడవిలోకి, మనకి కాలువ పైన బేళ్లలోకి, అటు అటు వెళ్ళాలి, తప్పదు. అప్పుడు కూడా ఏం చేయాలి? యోబు భార్యలా అనాలి. ఏమనాలి? ఏమంది ఆవిడ? ఝాన్సీ అంటది రాజేష్. దేవుణ్ణి దూషించి చావో అంది. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఎవడబడతాడో దేవుణ్ణి దూషించి. ఏంటి మీరు ఇలా తిప్పి ఇది వచ్చేస్తుంది. ఇగో ఇలా తిప్పాను అనుకోండి, ఈ పైది వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అది? ఇటు చూసి చావండి, ఇటు చూసి చావండి. హల్లెలూయా చెప్పండి. ఈవిడ హంగామా చేస్తుంది. అంటే ఎవడ గోలాడిది? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? యోబు భార్య ఏమంది? చెప్పండి. యోబుకి ఎంత ఉంది ఆస్తి చెప్పానా? అదంతా పోతే మీరు యోబు భార్య ప్లేస్లు ఉంటే ఏమంటారు? మీకు ఎంత చిరాకంటే యోబు భార్యలాగా అన్ని పోగొట్టుకొని అక్కర్లా మీరు. ఆదివారం చికెన్ తేవడం ఆలస్యమైనా చెప్పండి చాలు. అమ్మగారింటికి అనుకున్నప్పుడు తీసుకెళ్ళకపోయినా చాలు. నా ముఖానికి ఒక సరదా లేదు, ఏమీ లేదు. పండగ పూట కూడా అటు పట్టుకెళ్ళనే. నువ్వు ఝాన్సీని చూడమాకు, ఓకేనా? నన్ను బుక్ చేద్దామనే నువ్వు. హల్లెలూయా చెప్పండి అందరూ సరే. హల్లెలూయా. అర్థమైందా? మా ఊడు అప్పుడప్పుడు అంటాడు, ఏలూరు వెళ్దామంది మా ఆవిడ అని. ఏంటి? ఒకవేళ ఆడ రోజు కుదరలేదనుకో, ఇక ఆడికి ఏముంటది అనుకున్నారు? భరతనాట్యం, కూచిపూడి. ముఖం ఫోన్ టచ్ చేస్తే స్క్రీన్ మారిపోద్ది చూడండి, అట్లా మారిపోద్ది. ఇక నల్లటి ముఖం తెల్లగా, తెల్లటి ముఖం ఎర్రగా మారిపోతుంటది. కొంచెం వాళ్ళు అనుకున్నది ఆడోళ్ళు ఏంటంటే, ఆడోళ్ళు ఒకవేళ భర్త వాళ్ళ అమ్మగా నాన్నకి బాగోలేదంటే వెళ్దాం రమ్మంటే, పోనీ ఇంకెక్కడికైనా బయటికి వెళ్దాం రమ్మంటే ఆడోళ్ళు నీరసం అంటారు అంతే. ఇక కదలరాళ్ళు. మనం క్రేన్ తెచ్చినా వాళ్ళని కదపలేము. ఇంకా అదే
వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికైనా పోనీ షాపింగ్కి వెళ్ళడానికైనా ఎప్పుడు రెడీ అయిపోతారో తెలియదు, ఎప్పుడు తోమేసుకుంటారో తెలియదు, ఎప్పుడు సిద్ధపడిపోతారో తెలియదు. రెడీ అయిపోయి సిద్ధంగా ఉంటుంది. కానీ ఈడు వెళ్దామంటే మాత్రం నీరసం అంటది అంతే, కదలదేక. హల్లెలూయా చెప్పండి. ఏమనుకున్నారు? ఆడవాళ్ళంటే చాలా డేంజర్. వాళ్ళు అబద్ధం ఆడారు అనుకోండి, కనిపెట్టలేం. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టనంట. ఇంకది దాన్ని మనం ఇక ఏం చేయలేము. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా అబద్ధం ఆడారు అనుకో, తడిగేనంట. ఏంటి తడిగే తెలిసిపోద్ది. ఆడ అబద్ధం ఆడారు అనుకో, ఝాన్సీ కనిపెట్టద్ది. ఆడబద్ధం ఆడితే ఆళ్ళావిడ కనిపెట్టేస్తుంది. ఎవరా కానీ ఆడవాళ్ళు అబద్ధం ఆడారు అనుకోండి, దొరకరు. అంత స్ట్రాంగ్గా ఉంటారు. హల్లెలూయా. ఏది తక్కువైనా సరే చెప్పండి, ఏది తక్కువైనా కానీ ఊరుకుంటారంట. యోబు భార్య అనండి, ఎన్ని వేల ఒంటెలు పోగొట్టుకున్నారు వాళ్ళు. ఒరే నువ్వు ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటావారా? హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, విశ్వాసం అంటే ఏంటంటే నవ్వులు కాదు. అరే దాంతో అందరిని పొడి చేయరా నువ్వు? ఇటు చూడమని చెప్తున్నానా? ఇటు చూడము బాబు, ఏమైందిరా మీకు అసలు? హల్లెలూయా. ఎవరికి ఏమీ రాదు విశ్వాసం ద్వారా. పోగొట్టుకోవడానికి సిద్ధపడితేనే విశ్వాసం. ఎందుకు పోగొట్టుకోవాలి అనండి? ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకంటే దేవుడు చెప్పాడు, భూమి మీద ఏదేదైతే నా కోసం వదులుకుంటారో మీకు అవన్నీ కూడా నిత్య జీవంలో దక్కుతాయి, ఎన్నో రెట్ల ఫలమును అనుభవిస్తారని దేవుడు చెప్పాడు. ఈ లోకము ఎవరికి యోగ్యము, ఎవరికి యోగ్యము కాదు, ఎవరికి అయోగ్యము. యోబు పాపం చేశాడా? తప్పు చేశాడా? మరి ఆయనకి ఎందుకు వచ్చింది రోగం? ఆయన 10 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోయారు? ఆయన ఆస్తి అంత ఎందుకు పోయింది? ఇంతకు ముందు ఎవరు పాడారు మీరు? ఏంటది? ఏంటది? ఆస్తి అంతా పోయినా తర్వాత యోబు కాదు అని రమ్య పలుకలేదా, అని నవ్య పలుకలేదా? యోబు మీద తోసేస్తారా? యోబేం పలికాడు? అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుపోయే. ఎవరు? యోబు. యోబు భార్య దేవుణ్ణి దూషించి చావు, నువ్వు చావు. రెండు ఉన్నాయిగా. ఏది కావాలి? యోబు భార్య పాస్ అయిందా పరీక్షలో? పాస్ అయిందా? అవలా. ఎవరు పాస్ అయ్యారు? యోబు పాస్ అయ్యాడు. యోబు భార్య ఏమైంది? ఫెయిల్ అయ్యింది. రమ్య కూడా ఏమనాలి? రేపు 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 అన్న రోజున మేరీ ఏమనాలి? మీరు అనాల్సింది ఒక్కటే, సనగవద్దు, గొనగవద్దు. అవునుగా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ బోధ? ఎందుకంటే విశ్వాసం నీకుంది అని రుజువు అయ్యేది అప్పుడే. అప్పుడు దాకా నీకు విశ్వాసం ఉందని రుజువు కాల. నోవహు నీతిమంతుడా? వాళ్ళ ఆవిడ నీతిమంతురాలా?
ఆయన బట్టి ఆవిడ వాడలోకి వచ్చేసిందిగా. భర్తను బట్టి భార్యలు బ్రతికిపోతూ ఉన్నారు. అప్పుడు హవ్వ పండు తినేసింది ముందే, ఆదాముకు తీసుకొచ్చింది తినమని. ఆయన తిన్న తర్వాత ఇద్దరి కళ్ళు తెరవబడ్డాయి. హవ్వ తిన్న వెంటనే కళ్ళు తెరవబడలేదు. భర్త కన్ను తెరవబడిన తర్వాత ఆయన కంటితో పాటు ఆవిడ కన్ను కూడా తెరవబడింది. అంటే మనోనేత్రం అని అర్థం. అంటే మీరేం అర్థం చేసుకోవాలంటే భార్య భర్తలోని ఒక భాగం అని అర్థం చేసుకోవాలి. అక్కడ యోబు గెలవగానే యోబు భార్య కూడా మరలా గర్భవతి అయి 10 మంది మళ్ళీ పిల్లల్ని కందావిడ. హల్లెలూయా. దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఏం చేశాడు? తీసుకుపోయాడు అని అనగలరా? అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసుకుపోయాడు. అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసుకుపోయాడు. దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకోనేను కాదు. మనకి తీసుకునేది ఉండదు. దేవుడు ఈ అంట మనం దేవుడిని ఏంటి ఇవ్వు 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 అంటాం. హల్లెలూయా చెప్పండి. అబ్రహాం అనండి. అబ్రహాము విశ్వాసం గురించి చెప్తున్నా. మీరు కొట్టకండి పిల్లల్ని. రోజు దేవుడి సన్నిధికి అలవాటు చేస్తే వాళ్ళు మారుతారు. ఒకేసారి కొట్టేస్తే మారరాళ్ళు. రోజు కొంచెం కొంచెం కొట్టాలి. వాళ్ళు వినరు, అయినా కొట్టాలి. చీనా బ్రతుకు జడ నాడే మారుతాడు ఒకరోజు. ఆడికి ఆ గ్రహింపు రావాలంటే చాలా టైం పడుతుంది. ఆడికి మెచ్యూర్ అవ్వాలిగా బుర్ర. హల్లెలూయా. అబ్రహాం అనండి. అబ్రహామును దేవుడు ఏమడిగాడు? తెలుసు ఏమడిగాడు? అన్నీ ఇచ్చిన దేవుడు. అబ్రహామును బెటరా 99 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు కొడుకునిచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చేమన్నాడు? ఇచ్చేమన్నాడు. ఏమన్నాడు? చూసారా? ఇచ్చాడా అబ్రహాంకి? మళ్ళీ తీసేసుకున్నాడా? అన్నీ ఇచ్చిన దేవుడు, అన్నీ ఇస్సాకునిచ్చిన దేవుడు ఇస్సాకును. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? వాళ్ళ ఆవిడకి మాత్రం చెప్పండి. ఎలనిస్తుందా వాళ్ళ ఆవిడ? ఆడవాళ్ళు ఎంత పిసినారోళ్ళు అంటే ఇక ఇలా గట్టిగా పట్టేసుకుంటారు గుప్పిల్లి. వెప్పలేం. హల్లెలూయా. ఇక్కడ ఉంది డబ్బులు కాదు, వాళ్ళ గుండె వదలరు. అందుకే శార ఊరుకుంటుంది అంటే దేవుడు బలియమ్మన్నాడంటే నా ఉసురు తగులుది జాగ్రత్త అంటది. ఏమంటది? 90 సంవత్సరాల ముసల్దాన్ని నేను కష్టపడి మొక్కి మూలిగి చచ్చి చెడి తుమ్మి దగ్గి కన్నా నిన్ని నువ్వు తీసుకెళ్ళి బలర్పించేస్తావా అంటదా? అందా? నువ్వు కూడా అంటావా? దాని లక్షణాలు ఏంటో చెప్పనా? దేవుడికి ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాం తీసుకెళ్తే ఒకవేళ శారా అడ్డుపడితే అట్లా అడ్డుపడే వాళ్ళ లక్షణం ఏంటో చెప్పనా? భర్తలు పిల్లల్ని ప్రార్థనకు తీసుకురావడానికి, దేవుడి సన్నిధిలో పెంచడానికి, భక్తిగా భయభక్తులు కలిగి బిడ్డలు పెరగడానికి బెత్తం వాడి శిక్షించి బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తే భార్యలు అంటే తల్లులు కొట్టనివ్వరు. వీరే యోబు భార్యలు. చెప్పండి, వీరే అబ్రహాము యొక్క భార్యామణి. మీ అందరికి అర్థమైందా? విశ్వాసం ఉన్నట్లా అబ్రహాం చెప్పలేదు. మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, మీ పిల్లల్ని కనుక మీరు గారాబం చేశారంటే చిన్నప్పుడు గారం, పెద్దయ్యాక దాన్ని గర్వం అంటారు. చిన్నప్పుడు గారంగా ఉంటుంది, పెద్దయ్యాక అది గర్వం అవుద్ది. కాబట్టి మీరు గారాబం చేస్తే మీకే ఇబ్బంది. భర్త ఏమో ప్రార్థనకి నడు అంటే ఆగయ్యా, పిల్లోని కూర్చొనేవో నుంచోనే ఊపిరాన్నివేంటి అని ఈ భార్యలు అంటారు.
అదే లక్షణం తెలుసుకోండి. ప్రపంచంలో ఎవరికి పిల్లలు లేనట్లు వీళ్ళకే ఉన్నట్లుగా పిల్లల్ని మరీ లాలించి ముద్దు చేస్తారు, వాళ్ళు దిగరు. హల్లెలూయా. అబ్రహాం శారాకు చెప్పాడా? చెప్పలేదు, చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరు పని వాళ్ళని పట్టుకొని వెళ్ళాడు. వెంట పెట్టుకొని వెళ్తే ఆ పని వాళ్ళు కొంత దూరం వెళ్ళినాక ఇక్కడ ఆగండ్రా అన్నాడు. వాళ్ళు అక్కడ ఆగిన తర్వాత ఇస్సాకుని, కట్టెల్ని, నిప్పుని, కత్తిని పట్టుకొని ఇస్సాకుని తీసుకొని ఆ మోరియా కొండలో ఒక దాని మీదకి వెళ్ళి బలి అర్పించాలని అబ్రహాము డిసైడ్ అయ్యి వెళ్తుంటే అప్పుడు వాళ్ళ అబ్బాయి అడిగాడు, ఏమని అనుకున్నారు? నానా, డాడీ, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ బలి పశువు ఏది అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు నువ్వే ఆ బలి పశువు అని చెప్పలేదు, కానీ దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే. యోబేమన్నాడు? దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొనెను. అబ్రహాం అంటాడు దేవుడే చూసుకుంటా. అంటే దేవుడినే పెడుతున్నారు ముందల్లా, అంతా దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేసుకుంటాడు, దేవుడిది దేవుడిది దేవుడిదే అన్నారు. హల్లెలూయా. మనం నాది 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 అంటాం. మనం తీసుకొని వెళ్ళాడు కొండ మీదకి అబ్రహాము. నరకబోతుంటే ఇస్సాకు ఏం చేయాలండి? విదిలించుకోవాలిగా. ఈయన 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నాయి ఈయనకి. ఇస్సాకు మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడుగా. ఈయన వదిలించుకొని వెళ్ళగలడేమోగా, కానీ విధేయుడు అయ్యాడా అవలేదా? అలా పెంచుకున్నాడని అర్థం. విశ్వాసంతో పెంచుకున్నాడు. ఏ రోజైనా సరే దేవుడికి ఇచ్చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన అబ్రహాముకు ఉంది. ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆపేశాడు. మొత్తానికి అదంతా వద్దు, మనకే తిరిగి ఇంటికి వచ్చేసాడు. కానీ ఇచ్చిన దేవుడు మళ్ళీ ఇచ్చేయమంటాడు. నువ్వు ఇచ్చేసావా ఇవ్వలేదా? అబ్రహాం ఇచ్చాడనుందా ఇవ్వలేదనుందా? చంపాడనుంది, కానీ చంపాడా? కానీ చంపేసినట్లు ఫిక్స్ అయిపోయాడు దేవుడు. ఎందుకని? దేవుడు ఆపకపోతే నరికేసేవాడే. దేవుడు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, వీడు తెలిసిపోద్ది కదండి, చంపేసినట్లే. రుజువైంది విశ్వాసం. ఏమైంది? క్రియ కనపడుతుందా? క్రియ. ఒకవేళ అబ్రహాం ఆ పని చేయకపోతే, మనకు అది బైబిల్లో రాయబడకపోతే అతనికి విశ్వాసం ఉందని మనకు తెలుస్తుందా? అందుకే రుజువులు కావాలి. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? అక్కడ మీ విశ్వాసం తెలుస్తుంది. ఎక్కడ? మీరెళ్ళి బలే ఇవ్వక్కర్లేదు, కొంచెం అసలు దేవుడి సన్నిధికి అలా వదిలేయగలుగుతున్నారా అని అడుగుతున్నాను నేను. దేవుడి పరిచర్య, దేవుడి సేవ ఇట్లాంటివి ఉన్నాయా? పిల్లలు అందులో ఉంటారా? పరిచర్యలు చేస్తారా? దేవుడి మందిరంలోకి వెళ్ళి ఏదైనా ఒక దేవుడి పని చేశారంటే అదేదో ఊడిగం అంట. ఏంటది? అది ఊడిగం అంట. మనోళ్ళు చెప్పడం చూసారండి, ఎంత దరిద్రులు ఉన్నారు మనోళ్ళు. అసలు దేవుడి మందిరంలో దేవుడి బిడ్డలు, పిల్లలు దేవుడు పని చేసుకుంటూ సమయాలు చిన్నప్పటి నుంచి గుళ్ళో వదిలేసింది వాళ్ళ అమ్మగారు. ఎక్కడ? గుళ్ళో వదిలేసింది. పాలు విడిచిన రోజు నుంచి గుళ్ళో పడేసింది. ఇక అమ్మ లేదు, నాన్న లేడు. ఎప్పుడు చూసినా ఆ గుళ్ళో పడి ఆ దీపం వెలిగించుకుంటా, ఆ కట్టెలు పోగు చేసుకుంటా, ఆ కాయలు దంచుకొని నూనె తీసుకుంటూ ఆ గుళ్ళోనే ఉన్నాడు ఆయన. సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎందుకయ్యాడు? వాళ్ళ అమ్మ వదిలేసింది. అంటే దేవునికి, దేవుడి పనికి, దేవుడి సేవకి ఇచ్చే మనసు లేదు చాలా మందికి. హల్లెలూయా అని చెప్పండి అందరూ. దేవుడు బిడ్డల్ని దేవుడి పనికి అలవాటు చేయడం, దేవుడి సేవ చేయించడం. ఒకవేళ దేవుడి సేవే చేయాల్సి వస్తే ఇవ్వడానికి మనసు ఉందా? ఉండదు. నేను అదే అనేది. దేవుడు ఇచ్చాడు హన్నాకి, దేవుడికి ఏం చేసింది? మళ్ళీ తిరిగి ఇచ్చేసింది. అంటే కొడుకును కోల్పోయింది అని చెప్తున్నా. అబ్రహాము కూడా కొడుకును మనసులో చంపేసుకున్నాడు. ఈడు ఈ రోజు అయిపోతాడని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, కానీ దేవుడు చంపనివ్వలేదు అంతే. హల్లెలూయా. అర్థమైందా? సారేపతు విధవరాలు అనండి, షునేమీరాలు అనండి. షునేమీరాలకి పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు. అప్పుడు ఏం జరిగిందంటే ఎలీషాకి ఆవిడ ఆతిథ్యం ఇచ్చింది. ఏమిచ్చిందండి?
అప్పుడు ఆవిడికి పిల్లలు లేరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని పిల్లలు లేరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఎలీషాకి అర్థమైంది మొత్తానికి. గెహాజీ చెప్పాడు. ఆ తర్వాత ప్రార్థన చేస్తే ఆమెకు ఎవరు పుట్టారు? ఒక పిల్లోడు పుట్టాడు. గొడ్రాలుగా ఉంది ఆవిడ చాలా కాలం. అంటే ఎలీషాకి ఆ ఊరు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేది అంటే ఆతిథ్యం ఇచ్చేది. ఆయనకి వాళ్ళ ఇంటి పైన ఒక గది కట్టింది, ఒక మంచం, ఒక బల్ల, ఒక దీపం బుడ్డి, అంటే దీపస్తంభం అంటారు వాళ్ళు, అంటే ఒక లైట్ మన భాషలో చెప్పాలంటే, అప్పుడు లైట్లు లేవుగా. అంత బాగా చూసుకునేది ఆవిడ. అంటే ఒక గదే కట్టేసింది పైన మిద్దె మీద. దానికి రిజల్ట్గా ఆమెకి ఒక కొడుకు పుట్టాడండి. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి గొడ్రాలనే నిందన తీసేసాడు. ఆమె గర్భవతి అయి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లోడు పెరిగాడు, పెద్ద అయ్యాడు. ఇప్పుడు మన ఈడేంటి యేసుబాబు అంత ఉంటాడేమో. ఆ టైంలో పొలంలో నా తల పోయినే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆయనకి తలనొప్పి వచ్చింది. ఆ పిల్లోడికి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈవిడ శవాన్ని పట్టుకొని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? ఎలీషా దగ్గరికి పట్టుకొని వెళ్ళింది. గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి, నన్ను భ్రమ పట్టవద్దు అన్నానుగా, నాకు పిల్లలు పుట్టరు అనుకున్నానుగా, ఇది భ్రమలాగా ఉందంట ఆవిడకి. ఎలా ఉంది? కొడుకు పుట్టడం, చచ్చిపోవడం, పుట్టడం. ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదంటే పుట్టరులే అనుకుంటాం. అప్పుడు పుడితే ఇది కళా నిజమా, ఇదేమైనా భ్రమపడుతున్నానా అనుకుంటారు. షారో కూడా అంతే కదా. 90 సంవత్సరాలకి పిల్లోడు పుడితే ఇది నిజమా కళ అని ఆవిడకి నవ్వు వచ్చిందంట. అంటే అస్సలు జరగవు అనుకున్నవి జరిగితే కొంచెం నమ్మడం కష్టం ఉంటుంది వాళ్ళకు కూడా. మీరేమంటారు అప్పుడప్పుడు? నవ్యా కొంచెం గిల్లు నన్ను అంటారు. ఇది నిజమేనా అంటది రమ్య, కొంచెం నన్ను గిల్లు. ఇది కళ, ఇది నిజమా? కళ కనిన వారి వలె ఉంటిమే అంటాడు బైబిల్లో. అంటే కొన్ని జరగవు అనుకునేవి జరిగితే ఏమనుకుంటాం మనం? ఇది నిజమేనా? ఆవిడ కూడా అలా భ్రమపడింది. ఎవరో షునేమీరాలు. ఆవిడ ఆనందం ఎక్కువ రోజులు లేదు. ఆ పిల్లోడు కొంచెం పెరిగాడు, మాట్లాడుతున్నాడు, అమ్మా నాయన అంటున్నాడు అనుకునే సమయానికి చచ్చిపోయాడు. దేవుడు ఇచ్చాను, చెప్పండి, దేవుడు ఇచ్చాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. చూసారా పరీక్ష? అప్పుడు ఏమంటారు మనోళ్ళు? ఇచ్చిన సంగతి మర్చిపోతారు. ఇచ్చిన సంగతినైతే మర్చిపోతారు, తీసుకున్న సంగతే గుర్తుంటది మన వాళ్ళకి. ఆవిడ సనిగిందా అసలు? వాళ్ళ ఆయనకి చెప్పింది, నేను వెళ్ళుట మంచిది అంది. షునేమీరాలు వాళ్ళ ఆయనకి ఏం చెప్పిందంటే, మనం పాతి పెట్టొద్దు, నువ్వు ఏడవక్కర్లేదు, నువ్వు ఉండు, నేను ఈ పిల్లోని తీసుకొని ప్రవక్త దగ్గరికి వెళ్తానని చెప్పి గాడి దగ్గర గంత కట్టి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఆయన ప్రార్థన చేస్తే బతికాడు కొడుకు. ఏమయ్యాడు చెప్పండి? ప్రార్థన చేస్తే బతికాడా? బతికాడు. ఆవిడ విశ్వాసం నిరూపణ అయింది. ఆవిడ ఒకవేళ కొడుకును కోల్పోగానే ఇంకా దేవుడు నాకు మళ్ళీ తిరిగి కొడుకు చచ్చిపోయాడు ఇంకా లేదని పాతిపెట్టి దేవుణ్ణి తిట్టుకుంటూ దూషించుకుంటూ, యోబు భార్య అంది కదా, దేవుణ్ణి దూషించు చావు, దేవుణ్ణి దూషించు చావు. అలా దూషించలేదు ఈవిడ. దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళింది, ప్రవక్త ప్రార్థన చేశాడు, బ్రతికాడు బిడ్డ. అది దేవుడు ఇచ్చాడు, తీసుకుంటాడు. ఇది మీ అందరికి అర్థమైందా? ఇంకొకటి వింటున్నారు నా మాటలు, వింటున్నారు జాగ్రత్త. ఇంకోటి చాలా వినాలి. సారేపతు విధవరాలు ఎవరు? ఏలియా వెళ్ళాడు, కొంచెం నూనె కొంచెం తైలంతో ఆయనకి కాస్త ఏం పెట్టారు వాళ్ళు? చిన్న భక్ష్యం, అప్పం ఏదో తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత వాళ్ళకి అద్భుతం జరిగింది. డబ్బా నిండా నూనె, ఎన్ని గిన్నెలు తెచ్చుకున్న నూనె అవ్వట్లేదు, పిండి కూడా బాగా ఎక్కడి నుంచి వస్తుందో వచ్చేస్తుంది మొత్తానికి. అప్పుడు ఏమనుకుంటారు బేసిక్గా? దేవుడు ఎంత మేలు చేసేడేంటని చెప్పి చాలా ఆనందపడిపోతారు, స్తుతిస్తారు దేవుణ్ణి. జనరల్గా ఏదైనా ఒక మేలు జరిగితే వెంటనే కొడుకు చచ్చిపోయాడుగా. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే దూషించలేదు,
తీసుకొచ్చేసింది ఆవిడ కూడా. ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి పట్టుకొచ్చేసింది. ఈయన కూడా ప్రార్థన చేశాడు. ఆ బాబు కూడా ఏమయ్యాడు? అదే మీరు ఇవాళ చదివింది. కొందరు స్త్రీలు తమ మృతులను పొందిరి అని ఉందా లేదా? నోళ్ళు తెరవండి. ఉందా? చదివారా? నేను చెప్పేది మీకు అర్థమైంది. కొందరు స్త్రీలు విశ్వాసము ద్వారా తమ మృతులను ఏం చేశారు? చదవండి. సగం సగం చెప్పదు. మైక్లో కరెక్ట్గా చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే విశ్వాసం ద్వారానే కదా ఇది. మృతులైన తమ వారిని పొందిరి అని ఉంది చూడండి. కొందరు స్త్రీలు, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. చాలే హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. కొందరైతే కొందరు స్త్రీలు తమ బిడ్డలను తమ మృతులను ఏం చేశారు? మళ్ళీ పొందారు. వీళ్ళిద్దరే, సారేపతు విధవరాలు, షునేమీయురాలు. విశ్వాసం నిరూపణ అయింది. దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. అది నేను అనేది. దేవుడు ఇస్తాడు, తీసుకుంటాడు, మళ్ళీ ఇస్తాడు. యెహోవా ఇచ్చెను అనండి. యెహోవా ఇచ్చెను, దాని తర్వాత యెహోవా తీసుకొనేను, మళ్ళీ దాని తర్వాత కూడా యెహోవా తీసుకొనేను అని ఉండదు కదా. యెహోవా మళ్ళీ ఇచ్చును. హల్లెలూయా చెప్పండి. మీ అందరికి అర్థమైందా? ఇగో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను, యెహోవా ఇచ్చును. అర్థమైందా మీ అందరికీ? ఇచ్చిన వాడు తీసుకుంటాడు, తీసుకున్నవాడు మళ్ళీ ఇస్తాడు. నాకెందుకురా అబ్రహామా నీ పిల్లోడు నువ్వే ఉంచుకో అన్నాడా అనలేదా? నాకెందుకు సారేపతు విధవరాలా నీ కొడుకు నువ్వే ఉంచుకో అన్నాడా అనలేదా? ఇచ్చేసాడు. సో దేవుడు తీసుకుంటాడు. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక్కసారి మళ్ళీ తీసుకుంటాడు, మళ్ళీ చేస్తాడు. తీసుకున్నప్పుడు నీ రియాక్షన్ చూస్తాడు. అక్కడ అర్థమైపోద్ది నువ్వు విశ్వాసవా పిశాచవా అని. హల్లెలూయా. ఇది మీ అందరికీ అర్థమవుతుందండి. వారు ఫలము పొందకపోయినా విశ్వాసం వదిలారా? మీరు 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 పాడాలి. ఏమని పాడాలి? 10th క్లాసు పాస్ అవ్వకపోయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా, డిగ్రీలో పల్టీ కొట్టి, పీజీలో బోర్ల పడి, జాబు రాకపోయినా, ఎప్పటికీ పెళ్ళైతే అవ్వకపోయినా, నీకు దన్నోరా బాబు మా వల్ల కాదు. ఇది మీ మనసు మీలో మాట్లాడుతుంది ఇప్పుడు. అవునా కదా చెప్పండి. అమ్మ నా వల్ల కాదు, అది నాకు రాకుండా రమ్యకు వచ్చేస్తే బాగుండని దివ్య, ఝాన్సీకి వచ్చేస్తే బాగుండని రమ్య అనుకుంటారు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. మీకు ఏమన్నా అర్థమవుతుందండి? శాలలో పశువులు లేకున్నను, మందలో గొర్రెలు లేకున్నను. అదేనా? ఇలాంటి పాటలు నేర్చుకోండి. పెద్దగా పాడిందే పాడి నన్ను చంపేయడం కాదు. కొత్త కొత్త ఇలాంటివి నేర్చుకోండి. హల్లెలూయా. ఇదండి విశ్వాసం అంటే. ఓ సింతేనా, మేము ఇంకేంటో అనుకున్నాం. దేవుడు కోసం ఫలము వచ్చినా రాకపోయినా అదే పనిగా దేవుణ్ణి వెంబడించాలి. ఈ ఫలం పరలోకంలో ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకం చెడ్డదే. ఇక్కడ ఇస్తే మీరు బాగొట్టుకుంటారు. అక్కడ స్థిరం, ఇక్కడ తుప్పు ఉంటుంది అనండి. ఇక్కడ ఏముంటది? బైబిల్లో చెప్పాడు, మీరు ఇక్కడ ధనం కూర్చుకోవద్దు అన్నాడు. అనలేదా? ఇక్కడ చిమ్మేట ఉంటుంది, తుప్పు ఉంటుంది, ఇక్కడ కన్నము వేస్తారు అన్నాడు. అనలేదా? అక్కడ దాచుకోండి. ఎక్కడ? పరలోకములో. ఇక్కడ మీరేమేమి దేవుడు కొరకు వదులుకుంటారో అవన్నీ కూడా పరలోకములోకి చేరుకుంటాయి.
కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నీ దాన ధర్మాలు, నీ ప్రార్థనలు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థముగా చెప్పండి చేరినవి అన్నాడు దేవుడు. అన్నాడా? అంటే అక్కడ చేరాలంటే ఈయన ఇస్తేనే కదా చేరతాయి, పేదలకు ఇస్తేనే కదా చేరతాయి. సో ఇక్కడ ఏవేవి మీరు పోగొట్టుకుంటారో దేవుడి కోసం అవి పరలోకంలో సంపాదించుకుంటారు. ఈ బాధ అందరికి ఎక్కుతుంది అనుకున్నారా? మనోళ్ళు లేట్ అయిపోంటే మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే చెప్పండి, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, ఎంతసేపు ఇవ్వు జలగలో చెప్పండి. ఇద్దరున్నారంట జలగకి, ఇద్దరు అక్క చెల్లెలు ఎవరో ఉంటారంట. పేరేంటంటే ఇమ్ము. చెప్పండి ఏంటి ఇది? ఇమ్ము. విశ్వాసులు జలగలు చెప్పండి. ఈ జలగలు నాశనంగాను పద్దాక వాక్యం ఏం చెప్పినా సరే చివరిలో ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు మాకే తప్పైంది ప్రార్థన చేయండి అంటారు. పాస్టర్ గారు మా పిల్లోడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, ఎప్పుడు చూసినా మాకు అది లేదు ఇది లేదు, దానికోసం ప్రార్థన చేయండి అంటారు. కానీ జలగలో చెప్పండి ఎవరెళ్ళు జలగలో అదివు ఇదివు దేవుణ్ణి అదివు ఇది అంటారు పద్దాకేళ్ళు. నేను అది చేస్తా, నీ కోసం ఇది చేస్తా అనేది లేదు, దేవుడి కోసం చేసేది లేదు, దేవుడి దగ్గర నుంచి గుంజుకునే టైపే అందరూ. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, నువ్వు అడగక్కర్లేదు, దేవుడు ఇస్తాడు. కాకపోతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికి అన్నీ ఇస్తారు. కానీ ఎప్పుడు చూసినా దేవుడి దగ్గరికి వస్తే ఏం లాభం వస్తుంది? నువ్వేమన్నా బిజినెస్ మ్యాన్వా? నువ్వేమన్నా వ్యాపారవేత్తవా? ఆడు 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు వచ్చేటట్లయితే ఖర్చు పెడతాడు. హల్లెలూయానండి. ఊరికనే ఖర్చు పెడతాడా? మనోళ్ళు కూడా అంతే. ఏం చేసినా సరే చెప్పండి ఒక స్వార్థం ఉంటుంది అందులో. ఏం చేసినా ఒక స్వార్థం ఉంటుంది అందులో. నిస్వార్థంగా ఏదీ చేయరు. ఏదైనా ఒకటి చేసాడంటే అయితే పేరు వస్తుంది అడిగి, లేదంటే డబ్బులు వస్తే ఇంకేదో వస్తే తప్ప చేయడాడు, ఊరికైతే చేయరు. మన విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. దేవుడు గుడికి వస్తారు, ఏదో ఒకటి వాళ్ళకి కావాలి. హల్లెలూయా. ఊరికి అయితే ఏది చేయరు. మనము ఏది ఆశించి కాదు దేవుడి దగ్గర చేయాల్సింది. దేవుణ్ణి వెతికేవారు ఆయన సన్నిధిలో ఇలాంటి ఒక సమర్పణ కలిగి ఉంటారు. హల్లెలూయా. వింటున్నారా అందరూ? అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోండి. దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళు పోగొట్టుకుంటారు, ఏమైనా పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి హాస్పిటల్కి వెళ్ళారు, ఉదాహరణకి 30,000 40,000 ఖర్చు అయినాయి అనుకోండి, ఏమనుకోవాలి మనం? దేవుడు మూలంగా శ్రమ పడితే దానికి రెట్టింపు ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది అని అర్థం చేసుకోవాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి జరిగింది అదే. దేవుడు నమ్ముకున్నాం, దేవుడు పని చేసినా మాకు ఎందుకు ఇలా జరిగిందంటే, మరి యోబు ఏం పాపం చేశాడని శ్రమలు వచ్చినాయి చెప్పండి. ఆయనకి ఏమైనా పాపం చేశాడా? మరి పిల్లలు ఎందుకు పోయారు? హల్లెలూయా. రెండింతల ఆశీర్వాదం కొరకు అందరానండి. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏమన్నా అర్థమవుతుందా? పాడేయడం కాదు, పాటలు పాడేయడం కాదు. కలిమి చేజారి నను వంచిన స్థితిని తల క్రిందులే చేసిన, కలిమి చేజారి నను వంచిన స్థితిని తల క్రిందులే చేసిన, రెండింతలుగా దయచేసేదవని, రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయా, మంచి యేసయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడూ
యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైన కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైన కీడైనా నీతోనే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా? యోబు జీవితంలో జరిగింది ఇదే చెప్తున్నా. కలిమి చేజారి నని వంచిన స్థితిని తలక్రిందులే చేసిన. అప్ అండ్ డౌన్ అయిపోతారు కొంతమంది. ఆటో తిరగబడితే ఎలా ఉంటది, అలాగా తారుమారైపోతాయి కొన్నిసార్లు పరిస్థితులు. బట్ దేవుడు ఏం చేస్తున్నాడంటే రెండింతలుగా దీవించబోతున్నాడు. రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వడానికి మునుపు ఏమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. హల్లెలూయా. ఇలా అన్నారు ఎప్పుడైనా? ఈడెవడరా రివర్స్లో చెప్తున్నాడు. దేవుడి దగ్గరికి వస్తే బాగుపడతావు అంటారు, కానీ అన్నీ పోగొట్టుకుంటావంటే ఎస్, పోగొట్టుకుంటారు. అందరూ నిలబడరండి మార్గంలో. ఏదో అనుకొని భ్రమపడి వస్తారు చాలా మంది, కానీ ఇక్కడ రియాలిటీ అలా ఉండదు. దేవుడి కోసం పోగొట్టుకుంటే వచ్చి పడుతుంటాయి. హల్లెలూయా. అబ్రహాం అనండి. ఏం చేశాడు అబ్రహాము? మోస్ పరుగులు ఏరుకొచ్చాడా? టైం ఎంత అయింది? అదేంట్రా అప్పుడే 9 అయిపోయిందా? ఓహో, మీ అందరికి అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటి అర్థమైందా? విశ్వాసం కలిగి ఉండడం అంటే ఏంటి అర్థమైందా? ఫోజు కొట్టద్దు. హల్లెలూయా. ఫోజు వద్దు. హడావుడి బ్యాచ్ ఉంటుంది కొంతమంది, తొట్టి గ్యాంగ్ తెలుసా? తొట్టి గ్యాంగ్ అన్నీ ఉన్నప్పుడు ఎగురుతారు, ఏమీ లేనప్పుడు ఎందుకిలా జరిగిందని, నాకే ఎందుకు జరిగింది, ఎదురుంటామకి ఎందుకు జరగలేదు. పోనీ ఈవిడికి ఏం జరగకపోయినా పర్లే, వాళ్ళకి ఏమైనా జరిగినా చచ్చిపోద్ది ఈవిడ. సుప్నాది హల్లెలూయా. ఒక ఆవిడ పాట పాడుతుందంటే ఏమని? దేవుడా మా గేదె ఎందుకు చచ్చింది దేవుడో, ఎదురింటి మరియమ్మ గేదె ఎందుకు చావలేదు దేవుడో, దేవుడా. ఆ పాట అది. హల్లెలూయా చెప్పండి. ఎరా పోగొట్టుకోవాలరా దేవుడి కోసం, తెలుసా మీకు? పోగొట్టుకోవాలి. ఏం పోగొట్టుకున్నావు దేవుడి కోసం? ఏం నష్టపోయావు దేవుడి కోసం అని అడుగుతాడు. దేవుడి పేరు చెప్పి ఏం సంపాదించుకున్నావు అని అడగడు దేవుడు. ఎక్కడ నా కోసం ఏం చేసావు, ఏం పోగొట్టుకున్నావు? దేవుణ్ణి నమ్ముకుంటే పోగొట్టుకునేది అనేది తటస్థిస్తుంది అన్నమాట. హల్లెలూయా. అబ్రహాం అనండి. బలి అర్పించాడా దేవుడికి? సరిగ్గా చెప్పాలి. అర్పించాడా? సరిగ్గా చెప్పాలి. అర్పించాడా? అర్పించలా. అర్పించాడా? అర్పించలేదా? దేవుడికి అబ్రహాము కొడుకును బలి ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడని ఉందా ఎబ్రీ పత్రికలో? ఉందా? కానీ ఇచ్చాడా? మరి ఇచ్చాడని ఎందుకు అన్నాడు? ఇంకో మాట ఉందంట అక్కడ, మృతుల్లో నుండి లేపుతాడని నమ్మాడంట అబ్రహాం. ఉందా లేదా? ఉందా? నిజంగా అలా నమ్మాడు ఆయన? మృతుల్లో నుండి లేపుతాడని నమ్మాడా? మీరేం అర్థం చేసుకోవాలంటే, కనపడుతుందన్నమాట. కొంచెమే పెట్టు, లైట్గా కొంచెమే.
మృతులలో నుండి లేపుతాడు అని నమ్మాడా? దాని అర్థం ఏంటో తెలుసా? మృత తుల్యులు అనండి, మృత తుల్యులు అనండి. ఎవరు? ఇస్సాకు కాదు, అక్కడ చదవండి, ముగిస్తాను. ఆ మృత తుల్యుడైన ఒకనిలో నుండి అనే మాట. మృత తుల్యుడైన ఒకడనుందా లేదా? మృత తుల్యుడు అంటే ఏంటి? మృతం అంటే ఏంటి? చావు. తుల్యం అంటే ఏంటి? సమానం. అంటే చచ్చిపోయిన వాడితో సమానమైన వాడిలో నుంచి సంఖ్యకు ఇసుక రేణువులంత విస్తారంగా, ఆకాశ నక్షత్రములంత విస్తారంగా సంతానాన్ని ఇచ్చాడంట. మృతతుల్యుడు అనండి. ఎవరు మృతతుల్యుడు? అబ్రహాము. అంటే చచ్చిన వానితో సమానం. అవునా? శారా కూడా అంతే, అబ్రహాము కూడా అంతే. వాళ్ళిద్దరు మృతులుగా పేర్కొనబడ్డారా లేదా ఇక్కడ? ఇప్పుడు మృతతుల్యులైన ఆ మనుషులలో నుండి సంతానం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే మృతుల్లో నుంచి లేపడమేగా. హల్లెలూయా. శారా గర్భం సమాధేగా. అలాంటప్పుడు ఆమెలో నుంచి 99 సంవత్సరాలప్పుడు ఆవిడికి బిడ్డనిచ్చాడా? మళ్ళీ ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. 99 సంవత్సరాలప్పుడు దేవుడు బిడ్డనిచ్చాడు. ఒకవేళ నేను బలిగా అర్పించేసినా మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? నాకు బిడ్డను అనుగ్రహిస్తాడని నమ్మాడు. దాన్ని మృతులలో నుంచి లేపడం అన్నారు. ఎందులో నుంచి అంటే మృతుల్లో నుంచి లేపడం అంటే సమాధుల్లో ఉండే వారిలో నుంచి ఎవరైనా ఒకరు చచ్చిపోయిన వారిని లేపితే మృతుల్లో నుంచి లేపేమంటాం కదా. ఇక్కడ శారా గర్భమే సమాధి లాంటిది. ఎందుకంటే ఆవిడికి పిల్లలు పుట్టరు ఇంకా. అట్లాంటి సమాధి లాంటి గర్భంలో నుంచి ఒకసారి ఇస్సాకును లేపాడా లేదా? మొదటిసారి. ఇప్పుడు రెండవసారి నేను ఇస్సాకును బలి ఇచ్చినా మరలా నాకు కుమారుని దేవుడు దయచేస్తాడని అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. ఇక్కడ వరకు అర్థమైంది మీ అందరికీ? సో మీరేం అర్థం చేసుకోవాలంటే దేవుడు కోసం ఏం కోల్పోయా? మంచి మంచి యవ్వన బిడ్డలండి. నాకు తెలిసిన ఒక అమ్మాయికి 27 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ₹1 కోటి కట్నం ఇస్తున్నారు. ఎంత? అమెరికాలో ఉంటారంట. నాకు పెళ్లి వద్దు, చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి, నాకేం వద్దు, నేను పెళ్లి చేసుకోకుండా దేవుడు కోసం సేవ చేస్తాను అంటది. అంటే ఏమేం వదులుకోగలరు దేవుడి కోసం? అంటే ఏమి రాదు వాళ్ళకి. ఈ లోకంలో శ్రమలే వస్తాయి, నిందలే వస్తాయి. అయినా సరే దేవుడు కోసం నేను చేస్తాను అని ఎందుకు వస్తుంది? పునాదులు కలిగిన పట్టణం అనండి. పరలోక పట్టణం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నూతన యెరూషలేము కోసం ఎదురు చూస్తున్నారు. రాబోయే జీవంలో వారికి కలిగే బహుమానం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత అవసరమా పాస్టర్ గారు అంటే, ఈ మాట నువ్వు రేపు చచ్చిపోతావు అన్నప్పుడు ఇలాగ అనగలవా? నువ్వు ఎంత అవసరం అంటావా? నువ్వు అనగలవా? ఇప్పుడు చచ్చిపోతున్నాను, నా గత ఏంటంటావు? అటు వెళ్తానా, ఇటు వెళ్తానా, పరలోకం వెళ్తానా, నరకానికి వెళ్తానా అనిపిస్తుంది కదా. అనిపిస్తుందా లేదా? అలా కాకుండా బతుకంతా కూడా దేవుని కోసం ఖర్చు అయిపోతే తృప్తి ఉంటదా ఉండదా చచ్చిపోయేటప్పుడు? అదే నేను చెప్పేది ఈరోజు. కాబట్టి దేవుడు బిడ్డలారా, అనవసరంగా నాకు నచ్చినట్లుగా ఆనందించాను, సుఖపడ్డాను, సరదాలు తీర్చుకున్నాను, నేను చచ్చిపోతున్నాను, ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు, వాడు నరకానికి పోయాడు, నా పరిస్థితి అదేనా? నువ్వు భయపడతావు చచ్చిపోయేటప్పుడు. ఆ భయం నీకు ఉండకూడదంటే బ్రతుకున్నంత కాలం కూడా దేవుడు కోసం నష్టపోవడానికి, కష్టపడడానికి, శ్రమ పడడానికి, కోల్పోవడానికి, పోగొట్టుకోవడానికి నువ్వు ఏమాత్రం వెనకాడకుండా మేలైనా స్వీకరించు, కీడైనా స్వీకరించు, ఏదైనా సరే నీకు నిత్య జీవములో బహుమానం దయచేస్తాయని అర్థం చేసుకున్నారా లేదా? హల్లెలూయా. చచ్చిపోయేటప్పుడు మంచి పోరాటం పోరాడి తినానండి అని అనగలరా? విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించుకుంటుని, ఇక మీదట నా కొరక ఏముంది,
నీతి కిరీటం ఉంచబడి ఉందని అనగలరా? దేవుడి కోసం బ్రతకండి అండి. ఒక బస్తా బియ్యం ఉన్నాయి అనుకోండి, బస్తా బియ్యం తినేస్తే ఏమవుతుంది? ఓ 4 బస్తాలు బియ్యం, 4 బస్తాలు ఉన్నాయి వడ్లు, 4 బస్తాలు తినేస్తే ఏముండదు కదా. ఒక 2 బస్తాలు తినడానికి ఉంచుకొని ఇంకో 2 బస్తాలు పొలంలో విత్తితే ఆ బస్తాల నుంచి మళ్ళీ పంట వస్తుందా రాదా? ఓ 10 బస్తాలు పండే అనుకుందాం. మళ్ళీ 10 బస్తాలు 5 బస్తాలు ఉంచుకొని 5 బస్తాలు విత్తితే 30-40 బస్తాలు పండే అనుకుందాం. అట్లాగా మొత్తం తినేసినోడికి ఏం మిగలవు కదా, వెనకాల విత్తుకోవాలి. ఆ విత్తడాన్నే దేవుడి కోసం కోల్పోవడం అన్నాను. హల్లెలూయా. ఉందా అసలు అది? నేను చెప్పే మాటల వల్ల మీరు ఈ భూమి మీద లాభపడతారు లేదు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పేవి పాటిస్తే పరలోకంలో మీ కొరకు బహుమానాలు ఉంటాయి, అందులో సందేహమే లేదు. మీరు ఆస్తి పరులై ఉంటారు, పరలోకం ఖచ్చితంగా వెళ్ళి తీరతారు. హల్లెలూయా. ఎప్పుడు ముగిచేస్తాడు ఈడని చూస్తున్నావు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ముగించేసాను, అయిపోయింది. నేనేమంటానంటే దేవుడు బిడ్డలారా, వాగ్దాన ఫలం వచ్చినా రాకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా, కీడు వచ్చినా ఏం జరిగినా మనం విశ్వాసం గలవారై మృతి పొందేరని ఉంది అక్కడ. చూసుకోండి, వారు ఆ వాగ్దాన ఫలము పొందకపోయినను విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసాన్ని కోల్పోయి మృతి పొందల. మేలు పొందినందుకు, వాగ్దాన ఫలం పొందినందుకు విశ్వాసం కలిగి చచ్చిపోవాలా. వాగ్దాన ఫలం పొందకపోయినా విశ్వాసం పోగొట్టుకోలేదు, మేలు రాకపోయినా విశ్వాసం అలాగే కలిగి చచ్చిపోయారు. వాళ్ళు ధన్యులు. దేవుడి కోసం ఏం పొందావు దేవుడి వల్ల అనేవాడు ధన్యుడు కాదు, దేవుడి కోసం ఏం పోగొట్టుకున్నాడు వాడు ధన్యుడు. హల్లెలూయా అన్న అందరూ సరే. హల్లెలూయా. హేబేలు ఏం పొందాడు? అయినా సరే ఆ విశ్వాసంతో మాట్లాడుతున్నాడా లేదా? ఆ ముందున్న విశ్వాసమే తర్వాత కూడా ఉంది హేబేలులో. అబ్రహాం ఏం పొందాడు? మోషే కనాను దేశంలోకి వెళ్ళాడా? దూరం నుంచి చూసి చచ్చిపోయాడు, అవునా? మరి ఏం పొందారు వాళ్ళు? వాళ్ళేమీ పొందలేదు. శ్రమ పడ్డారు, యాతన పెట్టబడ్డారు, గొర్రె చర్మం మేక చర్మం కప్పుకొని సొరంగాలలో, గుహల్లో, అడవుల్లో, కొండల్లో బ్రతికారు. రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, హింసను ఖైదును అనుభవించారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు, మనెవ్వరికి యోగ్యమైనది కాదు. ఈ లోకములో మనం శ్రమ పడాలి, ఈ లోకంలో మనకు సుఖం దొరకదు. ఇక్కడంతా కూడా అవినీతి పరుల రాజ్యం, రాజకీయాల రాజ్యం. ఇది మన రాజ్యం ఇది కాదు. మన పౌరసత్వం ఇక్కడ లేదు. ఎక్కడుంది? అక్కడ ఉంది, పరలోకంలో ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏది రాదు. హల్లెలూయా. అర్థమైపోయింది మీ అందరికీ? భ్రమలో మీరు ఉండొద్దు. కష్టాలు నష్టాలు వస్తే వాటికి ఏమవ్వాలి? మీరు పాడతారు పెద్దగా, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట. పాడతారుగా, పాటించాలా వద్దా? పాటించండి అన్న నేను, అంతే, అంతకు మించి ఏమంటలా. నేను మీకు చెప్పినవన్నీ విశ్వాస వీరుల్లో ఉన్నవారి గురించి చెప్పా. అబ్రహాము ఈ లిస్టులో ఉన్నాడా లేదా? ఇచ్చాడు, తీసుకున్నాడు, అవునా? సారేపతు విధవరాలు ఉందా లేదా ఈ లిస్టులో? విశ్వాస వీరుల లిస్టులో. ఇచ్చాడు, బిడ్డనే తీసుకున్నాడు. షునేమీరాలు ఉందా లేదా? ఇచ్చాడు, బిడ్డనే తీసుకున్నాడు. హేబేలు ఉన్నాడు. వీళ్ళందరూ లిస్టులోనే చెప్పా ఈరోజు నేను. కాబట్టి వాగ్దాన ఫలం పొందకపోయినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏం కోల్పోయినా దేవుణ్ణి వదలకూడదు. అప్పుడు మీ విశ్వాసం రుజువైంది, క్రియలు ఉన్నాయి అని అర్థం. మీరు చనిపోతే పరలోకం వెళ్తారు. క్రియలు లేని విశ్వాసం అంటే ఆ టైంలో పూర్తిగా డేలా పడిపోయే వాళ్ళే. హల్లెలూయా అనండి. హల్లెలూయా. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం.
వాగ్దాన ఫలం పొందకపోయినా, మేలు రాకపోయినా, అన్నీ కోల్పోయినా దేవుణ్ణి వదలలేదు. మరికొందరు మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం విడుదల పొందకూడదని మరీ ఎక్కువగా శ్రమలు పడ్డారు. జైల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, ఆస్తి అంతా పోగొట్టుకున్నారు, దేహం అంతా గాయాలు, కురుపులు. అయినను వారు విశ్వాసాన్ని కోల్పోలేదు. నీ విశ్వాసానికి పరీక్షలో అప్పుడు నీవు దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొనినని ఆనందించగలిగితే నీ విశ్వాసం రుజువైనట్లు, నీ విశ్వాసానికి తగిన పరీక్షలో నీవు నెగ్గినట్లు. ఆ విధముగా ప్రార్థన చేసుకుని దేవుడు వెళ్ళారా.